మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం జగన్ ధ్యేయమన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం జగన్ ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని ఎస్పీ కార్యాలయానికి ఎదురుగా మోప్మా ఆధ్వర్యంలో 2 లక్షల రుణం పొంది ప్రొప్రైటర్ అనురాధచే ఏర్పాటైన ప్రగతి యూనియన్ చిన్న తరహా మసాలాల తయారీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. గత 5 సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించారు. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సోదరులు మల్లాది విష్ణు గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే మళ్ళీ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన ఎన్నికల్లో 2019లో సోదరుడు అంతకుముందు 28,000 మెజారిటీలో గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు చెప్పారు, ఈ దేశంలోనే పేదల పాలిటి పెన్ను ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంత కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా 2,40,000 కోట్ల చిల్లర ఇప్పటి వరకు, రాబోయే ఇంకా 3-4 నెలలు ఉంది, ఇంకా కొంచెం యాడ్ అవుతుంది. దానికి టోటల్గా యావరేజ్ మీద 2.6 lakh crores అంటే 2,60,000 కోట్ల రూపాయలు పేదలకి సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. రీజన్లో కూడా 25,000 మెజార్టీతో గెలవడం ఖాయం. దానికి నా సహకారం వెల్లంపల్లి గారికి, విష్ణు గారికి కూడా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఇంతకుముందు చంద్రబాబు గారిని కూడా చూసా, మాటిస్తే మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే మాటిస్తే నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా విష్ణు గారిని కూడా ఉన్నతమైన స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి విష్ణు గారు, నేను, వెల్లంపల్లి గారు అందరం కలిసి ఈ నియోజకవర్గంలో మీకు అందరూ తెలుసు, ఒక భూకబ్జాదారుడు ఉన్నాడు, ఒక బ్లాక్మెయిలర్ ఉన్నాడు. ఇక్కడ జరిగిన అరాచకాలు 14 నుంచి 19 వరకు ఎక్కడ జరగల. స్వతంత్ర సమరయోధులు భూములు కూడా కబ్జా చేసిన వ్యక్తి అతను, ఆ ఎమ్మెల్యే. ఆ రోజున మీ అందరూ తెలిసిన సంగతి. ఆ నియోజకవర్గంలో సామాజిక పరంగా అన్ని రకాల వ్యక్తులకి న్యాయం చేసేటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో. అట్లాగే డెవలప్మెంట్ కూడా చూశాను నేను. సందులు కూడా ఎక్కడెక్కడ ఏ పని ఉందన్నా కూడా సజ్జల గారిని పట్టుకునేవాడో, మరి మంత్రిని పట్టుకునేవాడో, లేదా ఆయనే చేసేవాడో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేవాడో. కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ అంటే నిలువెత్తు నిదర్శనం మన వెల్లంపల్లి గారు. అట్లాగే విష్ణు గారు కూడా ఇక్కడ చాలా చేశారు. నాతో కూడా చాలా రైల్వే సమస్యల మీద వాటి మీద నేను వేరే పార్టీ ఉన్నప్పుడు కూడా మేమంతా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళం. రైల్వే సమస్యల మీద కూడా విష్ణు గారు చాలా అంశాల్లో మేమిద్దరం కోఆర్డినేట్ చేసి ఒక దీన్ని తీసుకొచ్చాం. దాంట్లో మీరు విజయవాడ నగరానికి పెద్దపేట వ్యవస్థ చేసిన అభివృద్ధి ఈరోజు మనందరికీ కూడా శ్రీరామ్ భట్ల తెలియపరుచుకుంటూ, కొన్ని రైల్వే ఇష్యూస్ కూడా ఉన్నాయని అన్న విష్ణు అన్న చెప్పాడు ఇందాక. అది మీరు కూడా రైల్వే జీఎం కావాలంటే మాట్లాడి పరిశీలిస్తే బాగుంటుందని తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి అడిగిన వెంటనే నేను 12 గంటలు ఒక నిమిషం అంటే కరెక్ట్గా అదే టైంకి వచ్చి ఆఫీస్ ప్రారంభించారు. ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్లి దేశానికి ఆదర్శప్రాయంగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, ఆలోచనలను పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆయన బిడ్డగానే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే 10 అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి, జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికలకు తాను ఈ 5 ఏళ్లలో చేసి
చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి 27వ తేదీ భీమిలిలో తొలి ఒక మహాసభ, కేడర్ మహాసభ జరపబోతున్నాం. జిల్లా ప్రజలకు, గుంటూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేసింది ఎవరైనా ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు. గ్రీన్ జోన్ చేయడం ద్వారా వ్యవసాయానికి తప్ప వేరే దానికి భూముల వాల్యూ పెరగకుండా మొత్తం ఊరేసాడు దానికి. అది ఆయనకు నాన్నగారికి ఎక్కువ తెలిసింది, ఎందుకంటే అప్పుడు లోపల ఉండి చూస్తున్నారు కాబట్టి. డెవలప్మెంట్ చేయకపోవడం అనేది నిర్లక్ష్యం చేసినారు. కావాలని డెలిబరేట్గా విజయవాడ డెవలప్ అయితే, విజయవాడలో కూడా వాల్యూస్ పెరిగితే, రేట్లు పెరిగినా కూడా అక్కడ ఇదవుతుంది, తనకు రావాల్సిన లాభం తగ్గుతుంది. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ అది ఆ డెవలప్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఫ్లైఓవర్లు పూర్తే, రిటైనింగ్ వాళ్ళు పూర్తయింది. దాంట్లో పాటు సుందరమైన కృష్ణా నది ఒడ్డున వాకింగ్, దీనికి పార్కుకి సంబంధించి పూర్తిగా తయారైంది. పార్కులు డెవలప్ అవుతున్నాయి. కరకట్ట డబుల్ రోడ్ అవుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మా పాయింట్ ఒకటే ఏంటంటే, ఇంత మొహం మీద గుద్దినట్టు కనపడుతున్న ఆయన కుట్ర 3,000 ఎకరాలు 5,000 ఎకరాలు క్రీమ్ తీసుకోవాలనుకొని సింగపూర్ కంపెనీతో పేరుతో బోగస్ ఇది పెట్టి ఆయన చేసిన కుట్రతో రాష్ట్రం ఖచ్చితంగా ఒక 10-20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. లేకపోతే ఎవరు కట్టొద్దన్నారా? నువ్వు రాజధాని వద్దని ఎవరైనా అన్నారా? ఇప్పుడు కట్టిన సెక్రటరీ టెంపరీ అని ఎవరు చెప్పమన్నారు? ఆయన టెంపరీ దాంట్లో తినాలా, రోడ్లలో తినాలా, మళ్ళీ పర్మనెంట్ దాంట్లో తినాలా? ఆ ఒరిజినల్ తనకు వచ్చిన అనేది మనకి 4 ఏళ్ళు ఇక్కడ జరిగిన దాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసి వికేంద్రీకరణకు మార్గాలు వేయాలనుకుంటే దానికి అడ్డం కొడుతూ, ఇక్కడ ఆ ల్యాండ్లో పేదలకు ఇల్లు ఇవ్వాలనుకుంటే దానికి అడ్డం కొట్టి, అందులో దురదృష్టవశాత్తు మరీ అన్యాయం కమ్యూనిస్టులు దత్తగట్టారు కోర్టు పోయి. ఏమంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, పేదలు ఉండకూడదని. ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ ఎన్నికల్లో ముందుకు వచ్చి 14-19 మధ్య తను లేనట్టు, అసలు ఇంతవరకు ఎప్పుడు అధికారంలోనే లేనట్టు, ఈరోజు మీరు నాకు అధికారం ఇస్తే నేను మీకు మళ్ళీ ఒక స్వర్గం దించి మీ చేతుల్లో పెడతానని చెప్పి వస్తుంటే ఎక్కడ నమ్ముతారు జనం? ఒకవేళ 5 ఏళ్లలో అంటే షార్ట్ మెమరీ జనం అని ఆయన నమ్మకం. లేకపోతే ఎన్టీఆర్ను వెన్నుపోటు స్ట్రైట్ పోటే పొడిచి దించి ఆ పార్టీని కబ్జా చేసి పార్టీ కార్యాలయంతో సహా అన్ని కుటుంబ ఆస్తిగా చేసుకొని ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినా ఎన్టీ రామారావు వారి విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ చేయగలుగుతున్నాడంటే అక్కడే కనపడుతుంది ఆయన బరి తెగింపు. ఎంత జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు ఎప్పుడు ఉంటాడు. కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరుని నానియా, మల్లాది విష్ణు, ఎల్లంపల్లి శ్రీనా, అభ్యర్థి అనేది ఎవరు మనకు అనవసరం. మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇక్కడ ఎవరు నుంచున్నా మనం జెండా మన చేతి పీడికిలు బిగించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మనం ఓటేసేది, ఓటు వేయించేది ఫ్యాన్ గుర్తుకి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి 2019 కంటే కూడా భారీ మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించమని చెప్పని, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయించమని చెప్పని మీ అందరికీ వేడుకుంటూ జై హింద్, జై జగన్. మీ అందరికీ ఆదేశాల మేరకు మారుతున్నటువంటి రాజకీయ ఈ సభకి ముఖ్య అతిథులుగా ఈ రాష్ట్రానికి ఒక దశని, ఒక దిశని ప్రతి అంశంలో వస్తున్న ఒడిదుడుకుల్ని అధిగమించే కార్యకర్తలు ప్రజలను అందించుతూ అందరికీ సుపరిచితులైనటువంటి మన సీనియర్ నాయకులు జగనన్న ఆదేశాల మేరకు ఒక ఆఫీసును ఓపెన్ చేసే కార్యక్రమంలో ఆ పేరుతో మనందరినీ ఇక్కడ చేర్చి ఇది ఒక పరిచయ కార్యక్రమంగా ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఇది రేపటి ఎన్నికల కోసం, రేపటి పోరాటం కోసం ఒక సమూహాన్ని ఎదుర్కొనే క్రమంలో ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా జగనన్న ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నారు.
నేను అంబేద్కర్ వాదిగా దళితుడుగా మీ ముందు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. అమర్త్య సేన అని చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎదిగినటువంటి దేశాలు కొన్ని, ఎదగాల్సినటువంటి ఎదుగుతున్నటువంటి దేశాలు కొన్ని. ఎదిగిన దేశాలని డెవలప్డ్ కంట్రీస్ అంటాం. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తే ఎదిగాయి, డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయకపోవడం వల్ల అలానే ఇంకా ఎదగడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన చెప్పిన డెఫినేషన్ ఏంటంటే, ఆయనకు అందుకే ఒక మైక్రో బహుమతి వచ్చింది. ఏ ప్రభుత్వం అయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుందో, ఏ ప్రధానైనా ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్లో ముందుండేటువంటి వ్యక్తులు మానవ వనరులను సైతం వాడుకొని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మానవ హ్యూమన్ రిసోర్సెస్ను వాడుకొని హైట్ ఉన్నారు కూడా ముందుకెళ్ళిపోతాయి. చేయడమే. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ సర్దుకోవటం వలన మనం కలలు కన్నటువంటి ఏదైతే కంటున్నామో, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, పాల వడ్డీ అనేటువంటి గతంలో చెప్పాం. వడ్డీ లేనటువంటి రుణాన్ని పొందడానికి, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడానికి, ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేసుకుంటూ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలి. వెల్లంపల్లి గారి యొక్క విజయానికి మనందరం కూడా దోహదపడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము. జై జగన్. గెలిచే సీటుగా మీరందరూ కూడా పనిచేయాలి అని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు మల్లాది విష్ణు గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే మళ్ళీ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన ఎన్నికల్లో 2019లో సోదరుడు అంతకుముందు 28,000 మెజారిటీలో గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు చెప్పారు, ఈ దేశంలోనే పేదల పాలిటి పెన్ను ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంత కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా 2,40,000 కోట్ల చిల్లర ఇప్పటి వరకు, రాబోయే ఇంకా 3-4 నెలలు ఉంది, ఇంకా కొంచెం యాడ్ అవుతుంది దానికి. టోటల్గా యావరేజ్ మీద 2.6 lakh crores అంటే 2,60,000 కోట్ల రూపాయలు పేదలకి సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.